అండి. అందరెలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు తీసింది. ఎర్లీ మార్నింగే లేచి మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి మార్నింగ్ ముగ్గేసాననమాట. ఇదే ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. ఇవాళ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు మల్లన్న బోనాలు చేసుకోబోతున్నారు. సో ఆ ప్రాసెస్ మేము ఎలా చేసుకున్నాము ఏంటనేది ఫుల్ వీడియోలో చూడబోతున్నారు. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మార్నింగ్ అందరు ముగ్గులన్నమాట మా ఏరియాలో. పొద్దున్నే మాకు ఏంటంటే మేము ముగ్గులేసేసుకొని ఫస్ట్‌గా స్నానాలు చేయాలి. ఎందుకంటే మల్లన్న బోనాలు కాబట్టి ఏదైనా దేవుడి పనే కాబట్టి ఫస్ట్ అందరు స్నానాలు చేసేసుకొని మా అత్తమ్మ ఏం చెప్పిందంటే ఒక 5 ఇళ్ళలో ఎళ్లి వాటర్ తీసుకురమ్మని చెప్పింది. అంటే బాయి నీళ్ళంట. అప్పుడు అందరికీ బాయి ఉండట్లేదు కాబట్టి మేము ఎవరెవరి ఇంట్లో అయితే బాయి ఉన్నాయో అక్కడ, ఇంకా ఎవరెవరి ఇంట్లో అయితే బోర్ అయినా పర్లేదండి. సో బోర్ ఉన్న వాళ్ళు ఇక్కడొచ్చేసి ఒక 5 రకాల ఆకులు కూడా తెమ్మంది. సో నిమ్మాకు, జామాకు, తమలపాకు, తులసాకు అలా తీసుకొని వెళ్ళాము. తర్వాత ఏంటంటే మా అత్తమ్మ ఫుల్గా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంది. అన్ని దేవుళ్ళు తీసేసి నేను అన్ని పూజా సామాన్లు ఉంటాయి కదా అన్ని క్లీన్ చేసేసాను. అక్కడ మాకు గద్దెలు అన్నమాట. అవి మాకు 2 పట్నాలు ఉన్నాయి, ఎల్లమ్మ పట్నం, మల్లన్న పట్నం. ఇది వచ్చేసి తొట్టె. చాలా మందికి తెలిసే ఉంటుంది, మన దీపావళి నోములకు కూడా కట్టేసుకుంటారు. మాకు దీపావళి నోములు ఏం లేవండి, ఓన్లీ మల్లన్న బోనాలే ఉన్నాయి. సో ప్రతి ఇయర్ మల్లన్న బోనాలకు మేము అంటే సంక్రాంతి రోజే చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఒకవేళ వీలు కాలేదంటే ముందు ఏదైనా సండే చూసి వీలు చూసి చేస్తుంది మా అత్తమ్మ. ఎవ్రీ ఇయర్ మేము తొట్టె కడతాను అనమాట. పట్నాలు మాత్రం ఒక 5 ఇయర్స్కి ఒకసారి, లేదంటే ఏదైనా మ్యారేజెస్ ఉంటే అప్పుడు వేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మా వంశీ వాళ్ళ అమ్మమ్మ, అంటే మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ, ఎవ్రీ ఇయర్ బోనం అమ్మమ్మే వండుతుంది. ఇక్కడ కూరగాయలు బోనానికి ఒక 5 రకాలు అంటే 5 రకాల కూరగాయలు పోపేయకుండా వండుతారనమాట. ఓన్లీ ఆయిల్, పచ్చిమిర్చి, ఉప్పేసి. మేము బోనాలకి ఏమేమి చేస్తామంటే పసుపన్నము, బెల్లన్నం, ఆ కర్రీ, ఇంకా చారు అన్నమాట, పచ్చి పులుసు పోపు వేయకుండా. ఇక్కడ బోనాలు కుదిస్తుంది అమ్మమ్మ. పసుపు రాసి తెల్లపిండి, పచ్చిపిండి వేస్తారు. ఈ బోనాలు తీసుకెళ్ళి మేము దేవుడి దగ్గర పెడతామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ మొత్తం తన దగ్గర ఏమేమైతే ఉంటాయో దేవుడికి సంబంధించినవి అన్నీ దేవుడి దగ్గర పెడుతుంది నీట్గా. ఇవన్నీ పెట్టేసిన తర్వాత అత్తమ్మ వెళ్ళి నీట్గా రెడీ అయిపోయి వచ్చి బోనం అన్నీ అక్కడ సర్దేస్తుంది. మేము ఏంటంటే ఏ పండుగకు వచ్చినా రాకపోయినా అత్తమ్మ ఏమంటుందంటే ఈ బోనాలకు మాకు బీరన్న పండుగ ఉంటుంది, దానికి అలాగే మా మామయ్యకు బియ్యం ఇస్తాం కదా, వీటికి మాత్రం ఖచ్చితంగా రావాలి అనేది రూల్ మా ఇంట్లో. సో ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీ ఉన్నా ఖచ్చితంగా వస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏ పండుగ అయినా మనకు ఫస్ట్ పెట్టుకోవాల్సింది కాళ్ళకి పసుపు. మా ఆడపడుచుకు మేము పసుపు పెట్టుకొని అందరం పెట్టుకుంటాం అనమాట. తర్వాత కంకణాలన్నీ కట్టేసుకొని మా అత్తమ్మ రెడీ అయ్యి వచ్చేసి ఈ లైటింగ్ కూడా అన్నీ సెట్ చేసేసుకున్నాము. అన్ని దీపాలు ముట్టిస్తుంది. అన్ని దీపాలు ముట్టేసిన తర్వాత మంచిగా పొగేసేసి అందరం బొట్లు పెట్టేసుకొని కంకణం కట్టేసుకొని తర్వాత మన బోనం ఏదైతే పడి అదంతా ఉంటుందో అవన్నీ వేస్తుంది. అలాగే మేము ఇంట్లో ఏదైనా పండుగ చేసుకుంటే ఇంట్లో ఏవేవైతే మనకు దేవతలు దేవుళ్ళు ఉన్నారో, అంటే మనకు ఉప్పలమ్మ కానీ ఒకవేళ దుర్గమ్మ కానీ ఎవరికైనా ఉంటే అందరి దగ్గర దీపాలు పెట్టేసుకొని అన్నిటికీ పడి పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకుంటాం అన్నమాట. ఏంటో మనకి ఇంట్లో పండగ అంటేనే మంచి సాంబ్రాణి వేస్తేనే మంచి పండగలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మా ధరను వచ్చేసి ఉప్పలమ్మ దగ్గర మొక్కుతున్నాడు అనమాట. దాదాపు తెలంగాణలో ఎవ్రీ ఇంటికి దాదాపు ఉంటుంది ఉప్పలమ్మ అనేది. మేము కంకణాలు కూడా మేము ఏంటంటే ఉన్ని దారంతో కట్టుకుంటాం అన్నమాట. ఉన్ని దారం అంటే మన గొర్రెలు ఉంటాయి కదా, వాటి బూరు ఉంటుంది కదా, దాంతో చేస్తాము. ఇవి ఎక్కువగా మాకు బీరన్న పండుగ రోజు కడతారు. సో మేము మా అత్తమ్మ ఎప్పుడైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటుంది అనమాట. ఏదైనా ఫెస్టివల్ ఇంట్లో కూడా ఏదైనా పండుగ ఉంటే వాటితో ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా అందరం బొట్టు పెట్టేసుకుంటాము. మల్లన్న అంటేనే పసుపు. సో పసుపు బొట్టు అందరం మంచిగా పెట్టేసుకొని తర్వాత మా అత్తమ్మ పడి పెడుతుంది అనమాట. ఒక 5 పడి పెడుతుంది, అంటే ప్రసాదం లాగా ఒక 5 పడి పెట్టేసుకొని తర్వాత దేవుడిని మొక్కుతాము అందరం. అంటే ఎంతమంది ఉంటే అన్ని పడిలు పెట్టించుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఒక 5 పడి పెట్టేసి దేవుడికి మొక్కేసి మనకి ఏ అయితే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పడి పెట్టేసిన తర్వాత మనం తీసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే అత్తమ్మ బాగా దేవుడిని మొక్కేసుకొని మేమందరం వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటేనే మేము ప్రసాదం తీసుకుంటాము. సో అందరు వచ్చేదాకా ఆగి అందరం మొక్కేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుంటాం అన్నమాట. అన్నీ మొక్కిన తర్వాత ఫస్ట్గా మాకు తీర్థం పోస్తుంది అత్తమ్మ, అంటే పచ్చిపాలు పెరుగుతో కలిపిన తీర్థం ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మేము ప్రసాదం తీసుకుంటాం అన్నమాట.
దాని తర్వాత ఏంటంటే ఏదైతే మనకు బోనం ఉంటుందో అవన్నీ తినేసుకొని ప్రసాదం తినేసుకున్న తర్వాత ఇక లంచ్ చేస్తాము. అప్పటి వరకు ఏం తినము. పిల్లలకైతే పెడతాము మార్నింగ్ నుండి. సో ఇదండి మా పల్లెన బోనాలు మేము ఏదైతే చేసుకున్నామో. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియో పెట్టకముందు నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను 950 చేంజ్ మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఫెస్టివల్ అయ్యేలోపు మాకు 1000 అవుతాయి అని అనుకున్నాను. నేను అనుకున్నట్టే మాకు ఫెస్టివల్ అయిపోయే ముందే మాకు 1000 సబ్స్క్రైబర్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా మమ్మల్ని ఆదరించినందుకు. దీని తర్వాత వీడియోస్ కూడా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఏంటంటే మనకు నెక్స్ట్ తెలంగాణలో వచ్చే పెద్ద ఫెస్టివల్ ఏంటో మీకు తెలుసు నెక్స్ట్ మంత్. సో దాని వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఏంటనేది మీరు కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.